ఎక్కువగా తాగడం క్యాన్సర్ కు కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నన్ను అన్ని విషయాలలో ప్రోత్సహించిన నా తల్లిదండ్రులైన వర్ధనపు రంగారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి వీరిద్దరికీ నా షార్ట్ ఫిలిం అంకితం. ప్రేమతో మీ బన్ను. ఏంట్రా బామ్మది వాళ్ళు ఒక్క అమ్మాయి కూడా రావట్లేదు. ఎంటీ స్క్రీన్ అయిపోయిందండి సంస్కృతి ఇవాళ. నేనది చూస్తున్నాను బా, మీ చెల్లి వస్తుందని. ఏదో గబ్లి మొహం వేసుకుని నువ్వు అబ్బా ఏడ్రీ నానిగాడు ఇవాళ ఇంకా రాలేదు. బా ఈరోజు నానిగారి బర్త్డే మర్చిపోయావా? ముస్తాబు అవుతున్నట్టున్నాడు. వాడు ఎంత ముస్తాబైనా నన్ను మెచ్చలేరా. బా ఎవడి తాడికమ్మ ఎదగొస్తున్నాడు. నిజమేరా అలాగే ఉన్నాడు రా అచ్చ కూర్చున్నట్టు. ఇదిగో బాబు పెరవలేటమ్మా. స్ట్రైట్ వెళ్ళమ్మా, అలా లెఫ్ట్కి వెళ్ళమ్మా, వచ్చేద్ది పెరవలే దగ్గరేనా? వెళ్ళమ్మా. ఓకే థ్యాంక్ యూ. ఎంత ఓటం వేసుకుని వీడు బండి మరి గబ్లిం బామ్మది నువ్వు చెప్పింది నిజమేరా. ఇది నిజంగా తాటిగా మొఖమే కానీ ముచ్చుకులేదు అంతే ఎదవకే. బావా ఏంట్రా ఈ మధ్య మన బ్యాచ్లు మంచి పనులు కూడా చేస్తున్నారు బా. అప్పుడప్పుడు ఇలా మంచి పనులు చేత ఉండాలిరా సంస్కృతిలోను. సూపర్ బా. ఆ మాత్రం మంచి పనులు మేము చేయగలం. ఉన్న పలంగా గోపురం షార్ట్ కట్ చెప్పరా. ఉన్న పలంగా గోపురం షార్ట్ కట్ అంటే నేనేంటి ఎవడో చెప్పలేడు, అంతే నువ్వే చెప్పలేవు. నేను చెప్పనా? చెప్పు. గోపురంకి షార్ట్ కట్లే లేవు.
ఛీ, చూపించుకుంటాను చూడండి రా, చూడండి చూపించరా చూడండి. చూపించు మీరు చూద్దాం, చూపించరా బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? ఆపండి ఆపండి, తెరవలేనండి. తెరవలైతే ఇలాగ స్ట్రైట్ గా వెళ్ళిపోతే అలా తిరిగితే వచ్చేస్తుందండి పెరవలు మీకు. ఏంట్రా ఎలా పొలంగా ఉందా అటు అంటేని అసలే బేరాల్లాగా ఇడుతుంటే కామెడీలో నువ్వు మాతోని నీ అయ్యా కామెడీలేరా మాతో నువ్వును కుట్టారనరా బాబు ఇవో కొట్టకండి. అయ్యి బాబు అమ్మాయిలు ఎదురుకుండా కొట్టేయడు బాబు. అలాగే వెళ్ళు అమ్మా, అమ్మాయిలను ఉన్నారని కూడా చూడకుండా కొట్టేయడు. రండ్రా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడా? రండ్రా వెళ్ళిపోయాడు, రండ్రా రే. కుమ్మేశాడ్రా బాబాడా. ఎందుకు కొట్టాడ్రా నన్ను? ఇంతకీ నాడు ఎందుకు కొట్టాడో తెలుసా? అడ్రస్ అనేది అడిగినోడు చెప్పాలరా, అడిగినోడికి కాదు. అర్థమైందా? పద. ఏమైందిరా? ఏమైంది? ఒరే ఆగరా బాబు, పరిగెట్ల బాబు ఆగరా. అయ్యి బాబు ఎక్కడ తీసిపోతున్నాడు బాబా? పరిగెత్తలేకపోతున్నాను రే, ఆగరా రే, ఆగరా, పరిగెత్తలేకపోతున్నా. ఆగండి రా, ఆగండి. అసలు ఇక్కడ ఇంటికి వచ్చారు మమ్మల్ని? ఆ బెడి మొక్కలు చచ్చిపోడేంటి? చూడండి సుసు అన్నమేంట్రా? అసలు ఏమైందిరా? అసలు ఏమైంది? అసలు ఏమైందిరా? ఏంటి? అయ్యి బాబోయ్ బాబోయ్. బాధపడకు నాని. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? దుఃఖపడేవారు ఆదర్శపడుదురని సెలవిచ్చాడు. ఈరోజు నీళ్ళు పశ్చాత్తాపం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో వచ్చి ఇంత నీ కన్నీటితో ఆయన సన్నిధిలో వేడుకుంటున్నావు. దాన్ని బట్టి ఆ దేవాదేవుడు చాలా ఆనందిస్తాడు. నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. పైగా ఈరోజు నీ పుట్టినరోజు కూడా. నువ్వు బాధపడకూడదు, ఎంతో ఆనందంగా ఉండాలి. లేదు నాని, నీ పాపాలను క్షమించబడ్డాయి. ఆయన సన్నిధిలో వచ్చి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ పాపాలను ఒప్పుకున్నావు. రే ఏమన్నా నాయగడనేరా? ఎలా ఉండేవాడురా? ఇలా అయిపోడేంట్రా? అసలు ఈ నాయకుడు ఎలా ఉండేవాడురా? రాగండ్రా. ఏంట్రా అలా తిరుగుతున్నారు? ఏమన్నా పడేసుకున్నారు ఏంటి అలా తిరుగుతున్నారు వాళ్ళు? అందుకే పల్లెటూరు రాదని మన బ్యాచ్లో చేసుకోకూడదు బా. వచ్చేస్తుంది బా, 4 రౌండ్లు లేదా నువ్వు కూడా రా. మీరు ఎలా అంటారు బాబు? నేను పరిగెట్టలేను, మీరు వెళ్ళి పరిగెట్టండి. గమ్మున వచ్చేయండి రా, ఇక్కడే కూర్చుంటాను. గమ్మున రండి. నాన్న కూడా అన్నాడు, ఎత్తుండగా నాన్నతో చెప్పాలి విషయం. బావా 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 అక్కడ మనోడిని ఆవిడ కొట్టేస్తున్నారు బా. వర్రా అర్జెంటుగా నువ్వు వచ్చి కాపాడవా. వాళ్ళని ఇక్కడికి రమ్మను. సరే బా. నా 1000 రూపాయలు చెడగొట్టావు కదరా నువ్వు. అని కాదురా, మా ఊని కొట్టండి రా, దమ్ముంటే రండిరా రండి. ఎవడరా మీ ఊడు? ఎవడు? పదండ్రా రండిరా, అనేసేద్దాం.
ఒరే ఎవడరా మనల్ని లాక్కెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తాను నడువా. ఎవడరా మీ ఓడు? పద, వాడంతే నీ అంత తేల్చి పడేస్తాను ఈరోజు. చూపించు. అడుగుండ్రా మా ఓడు. వెళ్ళండ్రా. ఎవడు? వీడేనా? రండ్రా, వీడంతా తేలుద్దాం మనందరం కలిసి. రాయ్. రేయ్, ఇంకోసారి మా ఊళ్ళో జోలికి వచ్చారా ఇప్పుడు చెప్పుతారా ఒక్కొక్కడి సంగతి. ఒరేడు కొట్టేస్తున్నాడు రా బాబా. అసలు ఎందుకు కొట్టావు నీకు తెలుసా? వాళ్ళు మన వాడి మీద చెయ్యేశారు, అందుకే అసలు ఏం జరిగింది తెలుసా నీకు? ఇక్కడ నుంచి వచ్చేచ్చండిగా. రే ఆగండ్రా, అసలు ఏమైంది? అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చేసావు? బా అసలు ఈడు నీ పల్లెటూరు ఎదవా. అసలు ఏం చేసావు చెప్పనే వాళ్ళకే. అసలు ఏమైందిరా? నువ్వే చూడు బా ఆడేం చేశాడు. అరే, ఈరోజు ఆకుండా మనోడు గ్రౌండ్లో 10 రౌండ్లు ఎత్తాడు. ఎవడీడా 10 రౌండ్లా? ఏ డౌటా? 10,000 బెట్ట. 1000 బెట్టు చూస్తావా? రెడీ. నెక్స్ట్ 10. 1000 బెట్టు చూస్తావా? పదరా, నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఈరోజు ఎలాగైనా మన పరువు నిలబెట్టాలి. ఏరే వెటర్కి ఇటీవరా. ఈరోజు ఎలాగైనా మన పరువు నిలబెట్టాలి. ఏరే వెటర్కి. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఈరోజు ఎలాగైనా నువ్వు వేయాల్సిందే. రే అటేపు, ఎక్కడికి ఇటేపు పద. అరే ఈడెవడరా? అరే ఆగరా, ఆగు ఆగు. నువ్వు ఎంత తిరిగినా ఇదే గ్రౌండ్లో ఉంటావు. తెంగరాత బయటికి వెళ్ళి పరిగెట్టు. నేను కదా తెంగరాదని. అయ్యో బాబు, చెడగొట్టేశారా? మధ్యలో నువ్వెవడరా? వచ్చి మొత్తం చెడగొట్టేశావు. నన్ను కదరా, మా ఓన్ కొట్రా వచ్చి. నా
నా 1000 రూపాయలు చెడగొట్టావు కదరా నువ్వు. ఆని కాదురా మా ఊని కొట్టండిరా దమ్ముంటే రండి. పడరా మీ ఊడు, పదండ్రా. అది బా జరిగింది. నీ వెదవాటం వేసుకునే కూసేపు ఉంటే నన్ను కొట్టేద్దరు కదరా. బా ఏంట్రా ఇందాక నువ్వు ఫైట్ చేసే చూసావా? అప్పుడు అమ్మాయిలు ఎవరో చూడలేదు బా. అయ్యో బా అమ్మరాజు బా ఉండాల్సింది బా. తమ్ముని తీసుకుని కాకినాడ వెళ్ళలేరా? మిస్ అయిపోయాడు. ఎరయ్యే బెంగెట్టేసుకున్నావా ఏంటి? వచ్చేతలేరా బాబు. ఏమైనా కానీ నువ్వు సూపర్ ఫైట్ చేసావు బా, కానీ నేను చూడలేదుగా. రే ఏమైందిరా వెనక్కి చూస్తున్నావు? రే అందులో మన పాస్టర్ వెళ్తున్నాడు రే. ఏమైందంటే ఏడిది? అదిగోరా మరి సైకిల్. నిజమే బాబు, పాస్టర్ సైకిలే. బా అదే పాస్టర్ గారి సైకిల్. ఎవరు చూడలేదు, తీసే రే ఎవడన్నా చూస్తున్నాడేమో చూడండిరా. ఎవరు రావట్లేదే అని తీరనా అని. బాగా తీసి ఎవరు చూస్తలేదు. ఏరే నానిగా బలి తీసేసావురా గాలి పాస్టర్ గారిది నువ్వు. రండ్రా పోదాం. తీసావు బా. సూపర్ బా. రే టైం 9 అయింది. మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్కి రండి. నేను ఈ లోపు ఇంటికి వెళ్ళి వస్తా. నువ్వు ఇంటికి వెళ్ళరా. రే మీరు ఆ టైప్ ఇంటికి వెళ్ళరండి రా. నువ్వు వెళ్ళరా బాబు. అలా ఉండేవాడు ఇలా ఎలా అయిపోయాడు రా అసలు ఈ బ్లేడ్ మొహంగానే. ఎవరది? రండి రా తెలుసుకుందాం ఈ బ్లేడ్ మొహం గారితో. రండి. ఈ టిప్ సోల్ గడియాడు నానిగా మార్చేయాడు. నానిగా ఈ బ్లేడ్ మొహం మాట్లాడేసి మారిపోయావు నువ్వు. బాబు అమిరాజు, నిర్మల్ రాజు, చిన్నరాజు, నవీన్ రాజు, పరుగురాజు, మీరందరూ రండి బాబు. బయట నిలబడ్డారే, రండి. నాకు తెలుసు మీరు మీ ఫ్రెండ్ లాగే ఏదో ఒక రోజు మారు మనసు పొందుతారని. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు రండి బాబు, లోనికి రండి. ఏంటి లోపల రావాలా? అది సినిమా హాలా ఎగ్జిబిషనా? నీ బ్లేడ్ మొహం మాట్లాడినాడు ఏదో మారిపోడు కదండి, వచ్చి కాల్ పెట్టుకుంటా కొన్నావా? రే పాస్టర్ గారిని అలా అనకూడదురా. ఎందుకురా పాస్టర్ గారిని అంటున్నారు? మీరు నాకులా మారు మనసు పొందండి, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందా? నువ్వు ఇంటి ముందు అయితే ప్రశాంతత వస్తుంది. ఆ మాత్రానికి కాల్ పెట్టుకోవాలా? ఏ చేస్తున్నాడు రా? నువ్వు మారినట్టు మేము మారలేం లేరా. వెళ్తున్నాం. బాబు వెళ్ళకండి, ఆగండి బాబు, ఆగండి, నా మాట వినండి, వెళ్ళకండి. అయినా నాని ఎలా మారిపోయాడు రా? ఏమో బా. బాబు వెళ్ళకండి, ఆగండి బాబు, ఆగండి, నా మాట వినండి. పెద్ద అంబేద్కర్కి ఈ పిల్ల తాంబేలు గారు తోడాడు. నాని ఎలా మారిపోయాడు రా? ఏమో బా. బా ఒక్క నిమిషం ఆగండి. మీరు కూడా నాలా మారకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇదే నా ఛాలెంజ్. మేము మారమా? అవసరమైతే మీ పాస్టర్ మాలా మారుతాం కానీ మేము మీ పాస్టర్లా మారనరా. చింతాంబేలు వెళ్ళి నీ కౌలు మీ పెద్ద అంబేలు చెప్పు పో. మీరు మారతారు. కావలిస్తే మీ పాస్టర్ మాధవ్ గంట పంపించరా, మార్చి చూపిస్తాం. అంతేగాని నీకులా మారిపోయి కాల్ పెట్టుకో. అయితే నేను వస్తాను, పదండి బాబు. పాస్టర్ గారు వద్దండి. పాస్టర్ గారు వాళ్ళు ఏదో మూర్ఖులండి, వాళ్ళతో మీకేంటండి? వాళ్ళ మాటలేం పట్టించుకుందాం, మీరు లోపలికి రండి. మూర్ఖుల మీరా చాలా మారిపోయారు నాని. కావాలంటే ఒక గంట పెద్ద అంబేలు కొడుతూ నువ్వు కూడా రా, నిన్ను మార్చేస్తాం. నువ్వు కూడా రారా చింతాంబేలుగా రా. ఆగండి బాబు, మీతో పాటు రావడానికి నేను సిద్ధమే. పాస్టర్ గారు లేదు నాని, నాకేం కాదు. నువ్వు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకో. నడు, లోనికి వెళ్ళి ప్రార్థన చేయి. పదండి బాబు. రారా బ్లేడ్ రా. ఎదా ఓటం వేసుకుంటే మొహం కూడా రా. నువ్వు మార్చేస్తా మమ్మల్ని.
బాబు పదండి బాబు, మీతో పోవడానికి సిద్ధమే కానీ మధ్యలో ఒక విశ్వాసం కన్నా ప్రార్థన చేసి వస్తాం. బా మీరు బార్లో కూర్చోండి, నేను వచ్చేస్తాను. గమ్మున పని చూసుకుని బారుకు వచ్చారా? అయినా మమ్మల్ని ఆశ్చర్యప్పుడు ఏం పీకుదామనరా? సరే నేను పని చూసుకుని వచ్చారా? తండ్రి ప్రభువా, మా స్నేహితులను క్షమించండి ప్రభువా. నేను చేయి తప్పులన్నీ వాళ్ళు చేశారు ప్రభువా. నాకు ఇచ్చిన దర్శనం వాళ్ళకు కూడా ఇవ్వమని అడుగుతున్నాను ప్రభువా. మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మనసు విరిపోకుండా ఇంకెలా ఉంటుందిరా? ఒక దైవజన్ను ఏడిపించడం అంటే గొప్ప అనుకుంటున్నావురా? అది సాక్షాత్తు దేవుని పనిని ఇబ్బంది పెట్టినట్టే. అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? కనీసం ఇప్పుడు కూడా మారకపోతే నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడురా. ఇప్పటికైనా మారరా, మారు. అవును, నేను చాలా తప్పులు చేశాను. నేను మారడమే కాకుండా మా ఫ్రెండ్స్ని కూడా మారుతాను. రేపు ఎలాగైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అయ్య బాబోయ్, దెయ్యం దెయ్యం దెయ్యం, బాబోయ్ బాబోయ్, దెయ్యం దెయ్యం, బాబోయ్ దెయ్యం దెయ్యం, బాబోయ్ దెయ్యం దెయ్యం దెయ్యం. నువ్వు నా నుంచి వదిలేపోతావా దేవుళ్ళోకి? ఉండు. అయ్య బాబోయ్, అమ్మోయ్, బైబిల్ని ఇంకా వదలకూడదు. ప్రభువా, నన్ను ఇలా మార్చినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు నాయనా. మా స్నేహితులను కూడా మార్చడానికి ఎవరినన్నా పంపండి ప్రభువా. పాస్టర్ గారిని కాపాడండి ప్రభువా. ఎవరొకరిని పంపండి ప్రభువా, పంపండి. ఈ పాస్టర్ గారు ఏడ్రా ప్రార్థన చెప్పి హ్యాండ్ ఇచ్చేసాడు ఏంటి? బావా నేను వచ్చేసా. యారా ఆ బ్లేడ్ మోహన్ గారితో ప్రార్థనకి వెళ్ళావే నువ్వు? చిచ్చి నేను ఎందుకు వెళ్తాను బా ప్లేడు మొహం గారితో? బా నాకు కలపలేదురా. ఆల్రెడీ నీకోసం కలిపాను రా, తాగు. Christmas
ఎవడీడు? ఎవరు రే క్రిస్మస్ అక్కడరా అక్కడ. ప్రభువా మా స్నేహితులను క్షమించండి ప్రభువా, వాళ్ళు అక్కడ ఏమైనా తప్పులు చేస్తుంటే మన్నించే ప్రభువా, వాళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను ప్రభువా, వాళ్ళు వారి మనసు దయచేయండి ప్రభువా. ఈడెవడరా కీ కూ కూ అంటున్నాడు, ఆ తీసుకెళ్ళి ట్రాన్స్లేషన్ చెప్పండి రా. అరే తీసుకెళ్ళరా, ట్రాన్స్లేట్ చేసి చెప్పరా. వెనక్కిరారా రా, వెనక్కిరా రారా బాబు. ఇప్పుడు చెప్పరా నీ బాధలు. ఏమంటున్నాడు రాడు? ఏం లేదురా, మీరందరూ చీపులు ఇక్కడ ఎందుకు తాగుతున్నారు అని అడుగుతున్నాడు తాత. ఓ ఏం లేదురా, అక్కడెక్కడో నుంచి నడుచుకుని వచ్చాడంట, నిప్పులు వస్తున్నాయంట అంతే. ఈ ముందు వేసేయమంటారా, ఆటోమేటిక్గా నొప్పులు తగ్గిపోతాయి. అది వేసేసి ఇది కూడా వేసేయమను, మొత్తం సెట్ అయిపోద్ది. రారా తాత. అబ్బా అబ్బా అబ్బా. వచ్చావేంట్రా, డ్యాన్స్ చేస్తాను మా చేత ఏ ఏతవా ఏంట్రా ఊపేస్తున్నాడు ఏంట్రా. అబ్బా కొట్టేస్తున్నాడు, నన్ను కూడా కొట్టేస్తాడేమో, ఏదో తాత నీకు ఒక కవిత చెప్తాను, అది నన్ను వదిలే. చెప్తున్నాను ఉండు తాత. బీరు బీరు నా మనసు ఇప్పుడు నిన్నే కోరు, నిన్ను తాగితే ఉంటుంది జోరు, నువ్వు లేకపోతే మేమంతా బేజారు, నువ్వు రాకో అక్కడే ఉండు. నిన్ను చూడగానే రమ్మంటుంది బారు, నీకోసం వెళ్తా పక్కూరు. ఓకేనా? నిన్ను నన్ను ఎడదిద్దామని మా ఇంట్లో ఒకటే పోరు, నీకోసం అమ్మేశాను నా కొత్త కారు, నువ్వు మాత్రం రాక అక్కడే ఉండు. నిన్ను తాగకపోతే అరిపోతుంది నా నోరు, ఈ ప్రపంచంలో నీకెవరో సాటి లేరు. అందుకే నువ్వంటే పొడి చేస్తుంది కుర్రకారు, దీనంతటి కారణాలు అలా పారు. ఏదో అయిపోయిందిరా. బాబోయ్ ఇంకెప్పుడు ఫాస్ట్ గానే మనం బాబోయ్ బాబోయ్ సుధీరన్నా నువ్వు ఎప్పుడు మారుతావు అని బాబు, ఫాస్ట్ గా నేర్పించబడతావు బాబోయ్ బాబోయ్ బాబోయ్. పదండి బాబు, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. అరే పాస్టర్ గారు బాబు క్షమించండి. రే బాబు ఏమైంది? లేవండి, పైకి లేవండి, పైకి లేవండి. సరే పాస్టర్ గారు సత్యం మాట్లాడుతున్నారండి.
కానీ మీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు బాబు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు రండి, ముందు మనందరం వెళ్ళి చర్చిలో వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. పదండి. ఆ దేవుడే మిమ్మల్ని మార్చాడు, నాకు తెలుసు. రండి బాబు, రండి, లోనికి రండి, రండి. ఇక్కడ మోకరించండి బాబు, మోకరించండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ పక్కన మోకరించు బాబు. బాబు ఈ పక్కన మోకరించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు ఈ బిడ్డలు నీవెవరో, నిజమైన దేవుడు ఎవరో తెలియక చెడుతోవలో ప్రయాణించారు. చివరికి నీవే రక్షకుడని తెలుసుకుని నీ సన్నిధానంలో మోకరించారు. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాలను ఆనందభరితంగా చేయండి. నీకు సాక్షులుగా బిడ్డలను వాడుకోండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క సాధనాలుగా మీరు వాడుకోనండి. ఇంతవరకు చేసిన పాపంలో క్షమించండి. ఇప్పటి నుంచి ఆ బిడ్డలకి నూతన జీవితము, నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు మీ అందరికీ సమృద్ధిగా అందునుగాక. ఆమేన్. వందనాలు బాబు. లేవండి, లేవండి. మీ అందరికీ ప్రభు దీవించునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని క్షమించేది నేను కాదు బాబు, ఆ దేవుడే మిమ్మల్ని క్షమించాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో మీ పాపాలను ఒప్పుకున్నారో మీ పాపాలన్నీ అప్పుడే క్షమించబడ్డాయి. కానీ మీకులాగే అనేక మంది యువత కూడా దేవుని పట్ల, సేవకుల పట్ల గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల వారి జీవితాలకు రావాల్సిన ఆశీర్వాదాలని వాళ్ళు కోల్పోతున్నారు. వారి జీవితాన్ని వాళ్ళు శ్రమల పాలు చేసుకుంటున్నారు. మీ ద్వారా ఈ యువతకు అనేక మందికి యొక్క సందేశాన్ని పంపండి. మీకులాగా వారు కూడా మారు మనసు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్త.